హైదరాబాద్ మెట్రో చరిత్రలో ఒక కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఇప్పటి వరకు ఎల్ఎన్టీ ఆధీనంలో ఉన్న హైదరాబాద్ మెట్రో రైలును తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా స్వాధీనం చేసుకుంది. ఎల్ఎన్టీ సంస్థ నుంచి 100% వాటాను ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ కొనుగోలు ప్రక్రియ అధికారికంగా పూర్తి కావడంతో ప్రభుత్వంలో మెట్రో విలీనం అయ్యింది. ఎల్ఎన్టీ సంస్థ నుంచి షేర్ల బదిలీ ప్రక్రియ అధికారికంగా పూర్తయిపోయింది. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టులో ఎల్ఎన్టీ సంస్థకున్న మొత్తం వాటా విలువ 1,461.47 కోట్లు కాగా ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. 1,461.47 కోట్ల నిధులను ఎల్ఎన్టీ సంస్థకు చెల్లించడంతో హైదరాబాద్ మెట్రో రైలు ఆస్తులు, నిర్వహణ బాధ్యతలు ప్రస్తుతం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చేశాయి. దీంతో ఇప్పటి వరకు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో నడుస్తున్న ఈ హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు కాస్త ఇక నుంచి పూర్తిగా ప్రభుత్వ సంస్థగా మారిపోనుంది. మెట్రో రైల్ ప్రభుత్వ ఆధీనంలోకి రావడంతో టికెట్ ధరలపై నియంత్రణ, మెరుగైన సేవలు, రెండో దశ విస్తరణ వేగం పెరిగి ప్రయాణికులకు మేలు కలుగుతుందని అందరూ భావిస్తున్నారు.